లాస్ట్ ఇయర్ ఈ మూవీ టీజర్ చూసిన మూమెంట్ నుండి నాకు ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అప్పటి నుండి ప్రతి అప్డేట్ ఫాలో అవుతూ వచ్చా. డైరెక్టర్, మెయిన్ లీడ్స్, సపోర్టింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ అందరూ డెబ్యూటాంట్సే. ఈ సినిమా కోసం వాళ్ళు పడిన స్ట్రగల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. డైలీ ఒకసారైనా వింటున్నా. ట్రైలర్ కూడా చాలా ఇంప్రెస్ చేసింది. ప్రమోషన్స్లో ఉన్న జెన్యునిటీ సినిమాలో ఉందో లేదో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, చిదంబరం లాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఉన్న పర్సన్ సెల్ఫ్ లవ్ అనే పాయింట్ని ఎలా రియలైజ్ అవుతాడు అనేది ఈ శ్రీ చిదంబరం గారు అనే కథ. కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. గోదావరి విలేజెస్లో ఉండే న్యాచురల్ బ్యూటీని చాలా అథెంటిక్గా క్యాప్చర్ చేశారు. ఇట్ ఫీల్స్ లైక్ మనం సినిమాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. మలయాళం మూవీస్లో ఉంటుంది కదా ఒక సూదింగ్ విలేజ్ వైబ్, ఎగ్జాక్ట్లీ అలాంటి వైబ్ని క్రియేట్ చేశారు. అరౌండ్ 70% రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల త్రూఅవుట్ ఒక విలేజ్ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. నెక్స్ట్ బిగ్ స్ట్రెంగ్త్, సాంగ్స్ అండ్ బీజిఎం. సాంగ్స్ అయితే టూ గుడ్. ఎస్పెషలీ ఎంఎం కీరవాణి గారు పాడిన పాట గివ్స్ అస్ ఇమ్మెన్స్ ఇన్స్పిరేషన్. టోటల్గా 2 సాంగ్స్ ఉంటాయి. మిగతా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ఫ్లోలో యూజ్ చేశారు. అది చాలా బాగా వర్క్ అయింది. బీజిఎం అయితే ఈ సినిమాకి సోల్. మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాని ఎంత ప్రేమించారో క్లియర్గా కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్లో బీజిఎం ఎలివేట్ చేస్తూ వెళ్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. న్యూ కమర్స్ని నమ్మి వాళ్లతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్కి స్పెషల్ అప్రిసియేషన్. నిజంగా గట్స్ ఉండాలి. సినిమాని గ్రాండ్యూర్గా ప్రెజెంట్ చేశారు. రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో డైరెక్టర్ సక్సీడ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్లో చిదంబరం క్యారెక్టర్ని, అతని ప్రాబ్లమ్స్ని, అతని ఎమోషన్స్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేశారు. క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి. మన చుట్టూ ఉండే వాళ్లులా అనిపిస్తారు. ఏ క్యారెక్టర్ కూడా యూజ్లెస్ అనిపించడు. యాజ్ ఎ డెబ్యూ ఫిల్మ్ సినిమాని చాలా అథెంటిక్గా ప్రెజెంట్ చేశారు. సెల్ఫ్ లవ్ అనే పాయింట్ని బ్యూటిఫుల్గా డీల్ చేశారు. ఇంటర్వెల్కి మంచి హై ఇచ్చారు అండ్ సెకండ్ హాఫ్ మీద హోప్స్ పెంచారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే గోపి పెళ్లిచూపులు సీన్ మంచి ఫన్ జనరేట్ చేసింది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మూమెంట్స్ బాగుంటాయి. కొంతమంది ఆడియన్స్కి అవి బాగా కనెక్ట్ అవుతాయి. కమింగ్ టు ద నెగటివ్స్, సెల్ఫ్ లవ్ అండ్ రియలైజేషన్ లాంటి థీమ్స్లో సెటప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పే ఆఫ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ పే ఆఫ్ సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా స్ట్రాంగ్గా సెట్ అయ్యాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 మినిట్స్లోనే నెక్స్ట్ ఏంటి అనేది గెస్ చేయొచ్చు. అక్కడి నుండి మూవీ ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పార్క్ని లూజ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ బాగున్నా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రైటింగ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఇంకా బెటర్గా ఉండాల్సింది. మంచి ఎమోషనల్ డెప్త్తో సీన్స్ని హ్యాండిల్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఫస్ట్ హాఫ్ చాలా లెందీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయినట్టు ఫీల్ వస్తుంది. అలాని సెకండ్ హాఫ్ అంతా వీక్ అని కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్, బట్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ లేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ ఫ్యాబ్యులస్ జాబ్ చేశారు. యాక్టర్స్ని చూడ్డం కాదు, క్యారెక్టర్స్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మెయిన్ లీడ్ పేర్ బాగా సెట్ అయ్యారు. హీరో వంశీ పర్ఫార్మెన్స్ ఇస్ ఇంప్రెసివ్. స్క్వింట్ పర్సన్ రోల్ చేయడం ఈజీ కాదు, బట్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. హీరోయిన్, మదర్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ అండ్ ఎస్పెషలీ గోపి క్యారెక్టర్ సీన్స్లో మంచి ఫన్ జనరేట్ చేస్తాడు. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఇట్ ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఒక న్యూ టీం వాళ్ల టాలెంట్ని నమ్మి చాలా స్ట్రగుల్స్ పడి సినిమా తీశారు. టైం ఉంటే డెఫినెట్గా థియేటర్లో చూడండి అండ్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. గుణశేఖర్ గారి యుఫోరియా రివ్యూ కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.